Hi viewers, good morning. Welcome to profitmaster.in. ఇవాళ 22nd ఫిబ్రవరి మండే. ఈరోజు ప్రధానంగా ఇంటర్నేషనల్గా అలాగే దేశీయంగా ప్రధాన వార్తలు ఏమేమి ఉన్నాయి, వాటి ఇంపాక్ట్ మార్కెట్స్ మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశాలు మనం తెలుసుకుందాం. నిన్న మొన్న అంటే సాటర్డే సండే 2 రోజుల పాటు ఆప్షన్ క్లాసెస్ చాలా అద్భుతంగా జరిగాయి. సో చాలా ప్రాంతాల నుంచి ఆల్మోస్ట్ ఒక 50 to 60% ఆఫ్ ఆడియన్స్ ఇతర ప్రాంతాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఆప్షన్ క్లాసులకు హాజరయ్యారు. 2 రోజుల పాటు చాలా అద్భుతమైన సెషన్స్ జరిగాయి. మైండ్ బాగ్లింగ్ సెషన్స్ అండ్ ఫుల్ నాలెడ్జ్ ఓరియంటెడ్ రీసెర్చ్ బేస్డ్ సెషన్స్ జరిగాయి. సో ఎక్కడెక్కడో వేలు పోసి తగిలేసి విన్న క్లాసుల కంటే ఈ 2 రోజుల్లో ఆప్షన్స్ బేసిక్స్ నుంచి చాలా అద్భుతంగా చెప్పారని చెప్పి ఫీడ్బ్యాక్ మనకు వచ్చింది. అయితే ఆప్షన్స్ అనేది అంత ఈజీగా అర్థమయ్యే సబ్జెక్ట్ ఇమీడియట్ కాదు కాబట్టి వాళ్ళకి రికార్డింగ్ వీడియోస్ దొరుకుతాయి. ఆ రికార్డింగ్ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మళ్ళీ లైవ్ క్లాసులు కూడా ఉంటాయి. అప్పుడు కూడా డౌట్స్ క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో అన్లిస్ట్తో డైరెక్ట్గా ఇంటరాక్షన్ అయ్యేందుకు, తమ పోర్ట్ఫోలియోస్ చూపించుకొని కొద్ది గొప్ప కరెక్షన్ చేసుకునేందుకు అండ్ టెక్నికల్స్ గురించి, ఫండమెంటల్స్ గురించి చాలా అంశాలు ఈ 2 రోజుల పాటు జరిగిన ఆప్షన్స్ క్లాసుల్లో అద్భుతమైన ఆపర్చునిటీని వినియోగించుకున్నారు. ఇక తర్వాత రోజుల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా మనం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ వెయిట్ అంటే ఆ డేట్స్ అనౌన్స్ చేసేంత వరకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. మీ అందరికీ థ్యాంక్స్ అగైన్. అండ్ మన మార్కెట్స్ చూసే ముందు అమెరికన్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మనకి డౌ జోన్స్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. అలాగే నాస్డాక్ కూడా ఒక ఫ్లాట్ క్లోజింగ్ మనం చూసాం. ఓవరాల్గా స్టాక్ ఫ్యూచర్స్ కూడా ఫ్లాట్గా కనిపించాయి 2 వారాల లాభాల దీని తర్వాత. సో ఈరోజు మార్కెట్స్ ఎలా ఉన్నాయో మనం చూడాలి. బట్ ప్రీ మార్కెట్ పరంగా చూస్తేనేమో కాస్త ఫ్యూచర్స్ పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. ఆయిల్ మెల్లిమెల్లిగా పెరుగుతుంది, అది కొద్దిగా ఆందోళన కలిగించే విషయం. అండ్ గోల్డ్లో కూడా ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండే ఉంది. క్రిప్టో కరెన్సీ $356 డౌన్ ఆల్మోస్ట్ 0.6% తగ్గి 56,495 దగ్గర ప్రస్తుతం బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. ఎథీరియం ఆల్మోస్ట్ ఒక 5% దాకా కరెక్ట్ అయింది. అండ్ లైట్ కాయిన్ కూడా ఆల్మోస్ట్ ఒక 4.5% వరకు కరెక్ట్ అయింది. అండ్ మన మార్కెట్స్ ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి అంటే అంతగా లేవని చెప్పుకోవచ్చు. పాండమిక్ కాజ్డ్ $220 billion ఆఫ్ గ్లోబల్ డివిడెండ్ కట్స్ ఇన్ 2020. సో 2020 డివిడెండ్స్ $220 billion పూర్తిగా తుడిచిపెట్టేలా చేసింది. గ్లోబల్ డివిడెండ్స్ రాకుండా పాండమిక్ అడ్డుపడింది. అండ్ యునైటెడ్ takes 24 Boeing 777s out of service as the FAA orders inspections following engine failure. సో ఇంజిన్ ఫెయిల్యూర్ కారణంగా బోయింగ్ 777ని కిందికి దింపారు యునైటెడ్ ఎయిర్లైన్స్. అలాగే గోల్డ్మెన్ సాక్స్ పిక్స్ అండ్ ఆయిల్ స్టాక్ ఇట్ బిలీవ్స్ విల్ ర్యాలీ 50% దిస్ ఇయర్. అయితే ఇది సో మనకు తెలియదు ఆ కంపెనీ ఏంటి అనేది. బట్ ఆయిల్ సెక్టార్ అనేది మళ్ళీ కొద్దిగా అట్రాక్టివ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. బట్ ఎంత ఎలక్ట్రానిక్ వెహికల్స్ అని మనం అనుకున్నా, ఎంత గ్యాస్ అనుకున్నా, స్టిల్ ఇంకా ఆర్థోడాక్స్ నేచర్లో ఉన్న ఆయిల్ మళ్ళీ పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. జెఫ్రీస్ రిపోర్ట్ కూడా ఒకటి ఉంది, ఇంట్రెస్టింగ్ రిపోర్ట్. అది కూడా నేను ఒకసారి చదువుతాను, మీరు కూడా చూడొచ్చు ఆ జెఫ్రీస్ రిపోర్ట్ని. ఎకనామిక్ టైమ్స్ చూస్తే ఫస్ట్ పేజ్లో హెల్త్ మినిస్ట్రీ రిఫ్యూజ్ టు అడ్వాన్స్ phase 3 వ్యాక్సినేషన్, అదొక మేజర్ అంశం. అజయ్ సింగ్ కీన్ టు బోర్డ్ ఎయిర్ ఇండియా, ఇది ఇంట్రెస్టింగ్ అంశం. సో స్పైస్ జెట్ ఫస్ట్ ప్రమోటర్ అండ్ బయటికి వెళ్ళిపోవడం, మళ్ళీ స్పైస్ జెట్ని తీసుకొని కొద్దిగా సక్సెస్ఫుల్ వెంచర్గా చేయడంలో అజయ్ సింగ్ గారు సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పుకోవచ్చు. బట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామిసింగ్ ఎంటర్ప్రీనియర్స్కి కూడా అజయ్ సింగ్ గారిని మనం చెప్పచ్చు. ఆయన ఇప్పుడు ఎయిర్ ఇండియాని అంటే ఎయిర్ ఇండియాకి బిడ్ చేసే క్రమంలో ఒక 2 ఇన్వెస్టర్స్తో కలిసి ఎయిర్ ఇండియా మీద ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ఎలా టర్న్అవుట్ అవుతుందో చూడాలి. బట్ ఎందుకంటే ఇప్పటికే స్పైస్ జెట్ ఆశించిన స్థాయిలో గతంతో పోలిస్తే మెరుగ్గానే ఉంది. బట్ స్టిల్ ఇంత అగ్రెసివ్ బెట్ తీసుకోవడం ఏ మేరకు ఫ్రూట్ఫుల్ అవుతుందో మనం చూడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేజ్, ఇది మనకు అంత మేజర్ ఇది కాదు. ఐటీసీ టు రివ్యూ ప్లాన్స్ అండ్ ఆల్టర్నేట్ స్ట్రక్చర్స్ ఫర్ హాస్పిటాలిటీ బిజినెస్. So revival could fire up private investments, cigarette business to recover this year, but lifestyle retail segment may shrink due to lack of synergies. So Puri garu cheptunnaru, Sanjeev Puri garu, plans and alternate structures for hospitality business.
అదొక అంశం. ఎఫ్ఎంసీజీ ప్రాఫిటబిలిటీ హ్యాస్ సీన్ ప్రోగ్రెసివ్లీ ఇంప్రూవింగ్ అండ్ హ్యాస్ కంటిన్యూడ్ దిస్ ఇయర్ టు విత్ ఎబిటా టచింగ్ డబుల్ డిజిట్స్ ఇన్ ద రీసెంట్ సన్రైజ్ అక్విజిషన్ ఈజ్ యాడెడ్. సో పూర్తి స్థాయి సిగరెట్ బిజినెస్ మీద ఫోకస్ని తగ్గించి హోటల్స్ బిజినెస్ ఇప్పుడు ఎటు పాండమిక్ ఎఫెక్ట్ ద్వారా ఇబ్బంది పడింది, బట్ ఎఫ్ఎంసీజీ మీద ఫోకస్ బాగా పెరిగింది. ఎబిటా డబుల్ డిజిట్ గ్రోత్ అవ్వడం అనేది కంపెనీకి చాలా కలిసి వచ్చే అంశం. స్టిల్ ఇంకా నెగ్లిజిబుల్ పర్సంటేజ్లోనే ఉంది ఎఫ్ఎంసీజీ, బట్ దాన్ని కనుక వాళ్ళు ఫుల్ లెంత్ కనుక కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే ఒక పటిష్టమైన, ఎందుకంటే ఆల్రెడీ బ్రాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బ్రాండ్ పెనిట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐటీసీకి తిరగలేదు, బట్ ఇది బాగా కలిసి వచ్చే అంశం. హాస్పిటాలిటీ విల్ బీ ఏ సెక్టార్ విచ్ విల్ టేక్ లాంగర్ టు రికవర్, బట్ ట్రెజెక్టరీ విల్ గెట్ స్ట్రెంథన్డ్ వెన్ ద సఫిషియంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ వ్యాక్సినేటెడ్. సో వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళ సంఖ్య పెరిగినట్టయితే హాస్పిటాలిటీ సెక్టర్ కూడా చాలా వేగంగా కోలుకునే అవకాశం ఉంది అన్నది ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్న అంశం. సో ఐటీసీ స్టిల్ ఇంకా మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఉంది, బట్ లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకున్న వాళ్ళకి ఐటీసీ బెస్ట్ బెట్గా చెప్పుకోవచ్చు. డ్రీమ్ స్పోర్ట్స్ వాల్యుయేషన్ మే డబుల్ టు $4 billion, ఇదొక అంశం. సో ఫ్రెంజీ వాల్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. ఫుల్లీ ప్రొవైడెడ్ ఎన్పిఎస్ మే గో టు ప్రపోజ్డ్ బ్యాడ్ బ్యాంక్, ఈ బ్యాడ్ బ్యాంక్ సంబంధించిన అంశం. అండ్ వేదాంత ప్లాన్స్ $1 billion బాండ్ రైజ్ ద్వారా, అంటే బాండ్లు జారీ ద్వారా $1 billion వరకు సమీకరించాలని చెప్పి వేదాంత యోచిస్తుంది. ఇంకా స్టాక్ స్పెసిఫిక్ అంశాలు చూస్తే పిఎస్బి ప్రైవేటైజేషన్, ఎన్పిఏ హైవ్ ఆఫ్ స్టాఫ్ ట్రాన్స్ఫర్స్ బీయింగ్ కన్సిడర్డ్. సో ఫైనాన్స్ మినిస్ట్రీ రాబోయే 10 రోజుల పాటు నీతి ఆయోగ్తో కలిసి 10 రోజుల పాటు దీని మీద చర్చించబోతోంది. ఐడెంటిఫై క్యాండిడేట్స్, అంటే ప్రస్తుతం పిఎస్యు బ్యాంక్స్లో ఏ బ్యాంక్స్ని విలీనం చేసేందుకు, ఏ బ్యాంక్స్ని ప్రైవేట్ పరం చేసేందుకు అవకాశం ఉంది, ఓవరాల్గా ఎన్పిఏస్ ఎలా ఉన్నాయి, స్టాఫ్ ట్రాన్స్ఫర్స్, ఎందుకంటే పిఎస్యు బ్యాంక్స్లో బ్యాంక్ ఎంప్లాయీస్ స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంత ఈజీగా ప్రైవేటైజేషన్ చేయడం వల్ల వేల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పిఎస్బి ప్రైవేటైజేషన్ దిశగా నీతి ఆయోగ్తో ప్రభుత్వం చర్చలు జరగబోతోంది ఫైనాన్స్ మినిస్ట్రీ. సో రాబోయే రోజుల్లో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, ఏ బ్యాంకులు మళ్ళీ విలీనం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది అని. బట్ ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా ఉన్నట్టే కనిపిస్తోంది, ఎందుకంటే ఇప్పటికిప్పుడు డెసిషన్స్ చాలా ఫాస్ట్గా తీసుకునేట్టే ఉంది. జస్ట్ ప్రకటన వరకు పరిమితం కాకుండా సో ఫుల్ లెంత్ దీనికోసం సిద్ధం అవుతున్నట్టే ఉంది. సో చూడాలి. అండ్ 1 lakh crores ఆఫ్ పబ్లిక్ ఇష్యూస్ ఆర్ లైన్డ్ అప్ ఇన్ 2021. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు 2021 అనేది చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. చాలా ఐపీఓస్ రాబోతున్నాయి, ఫ్రెంజీ వాల్యుయేషన్స్ కూడా ఉన్నాయి. ఆ విషయం పక్కన పెడితే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి 10,000 crores ఐపీఓ ఇది. సో ఈ సంవత్సరం వస్తుంది అనుకుంటాం. హెచ్డిబి ఇది కూడా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ సంబంధించిన ఫినాన్షియల్స్ విభాగం. ఇప్పటికే ప్రైవేట్లో అంటే అన్లిస్టెడ్ స్పేస్లో చాలామంది స్టాక్స్ కొనుక్కునే ఉన్నారు ఈపాటికి. హెచ్డిబి ఫినాన్షియల్ అది 9,000 crores ఇష్యూ. ఆధార్ హౌసింగ్ ఫినాన్స్, డెలివరీ, సెంబ్కార్బ్ ఎనర్జీ, స్టార్ హెల్త్, జొమాటో ఆల్మోస్ట్ 4,000 crores, నైకా 3,500 crores, పాలసీ బజార్ 3,500 crores, గిర్నర్ సాఫ్ట్ అంటే కార్దేకో కంపెనీ 2,000 crores, కళ్యాణ్ జ్యువెలర్స్ 1,750, పెన్నార్ ఇండస్ట్రీస్, పెన్నార్ సిమెంట్స్ 1,550 crores. ఇలా ఈ కంపెనీస్ అన్నీ కూడా మనకి ఈ ఇయర్లో మోస్ట్లీ ఐపీఓస్కి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. 2017లో రికార్డ్ 36 కంపెనీలు దాదాపు 67 కోట్ల రూపాయల మేర సమీకరించాయి. సో ఈసారి అంతకంటే పెద్దగా నంబర్ ఉండబోతుంది. చూడాలి, డబ్బులు అయితే రెడీ చేసుకోండి, బట్ క్వాలిటీ ఐపీఓస్లోనే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సో ఇంకొకటి, ఈరోజు నుంచి మనకు హేరంబా ఇది ఐపీఓ రాబోతోంది. సో హేరంబా అనేది గుజరాత్కి చెందిన అగ్రోకెమికల్ సంస్థ ఇది. సో వాళ్ళకి ఒక స్పెషల్ ఇది ఉంది, అంటే ఆ కంపెనీ తయారు చేస్తున్న వాటిల్లో ఒక్క ప్రోడక్ట్కి ఆల్మోస్ట్ మంచి మార్కెట్ వాటా ఉండడం అనేది కంపెనీకి బాగా కలిసి వచ్చే అంశం. సో పైరెథ్రాయిడ్స్ అనేది ఇన్సెక్టిసైడ్ కేటగిరీలో వీళ్ళకి మంచి మార్జిన్స్ ఇస్తుంది అండ్ మార్కెట్ వాటా కూడా మెరుగైన మార్కెట్ వాటా ఉంది. ఆ కంపెనీ దాదాపు 625 కోట్ల రూపాయల మేర సమీకరించాలని చెప్పి చూస్తుంది. ఇందులో 565 crores ఆఫర్ ఫర్ సేల్ బై ఫౌండర్స్ అండ్ ద బ్యాలెన్స్ ఈస్ ఫ్రెష్ ఇష్యూ ఆఫ్ ఈక్విటీ. ఇట్ మే డ్రా ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ బికాస్ ఆఫ్ హేరంబా ఇస్ ద మార్కెట్ లీడర్ ఇన్ పైరెథ్రాయిడ్స్. సో వీళ్ళు
ఓవరాల్గా క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్లో ఉన్న కంపెనీ, కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ పైరథ్రాయిడ్స్లో ఆల్మోస్ట్ 19.5 అంటే ఆల్మోస్ట్ 20% మార్కెట్ వాటా ఉంది. ప్రస్తుతానికి 14,024 మెట్రిక్ టన్నులు సామర్థ్యాన్ని వార్షికంగా వీళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు. పైరథ్రాయిడ్స్ మార్కెట్ ప్రతి ఏటా 8.5% చొప్పున వృద్ధి చెందే అవకాశం ఉంది 2025 మధ్య అని చెప్పి ఐఎంఆర్క్ స్టడీ బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ లాస్ట్ 3 years నుంచి గ్రోత్ కూడా బాగానే ఉంది. కాకపోతే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మాత్రం ఈ కంపెనీకి ఉన్నాయి. మనం అక్కడ కాంప్రమైజ్ అయితే ఐపీఓకి మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఆ ఇష్యూస్ ఏంటి అంటే నాన్ ఆపరేషనల్ రీజన్స్. లైక్ శక్తి బయో అన్న కంపెనీ ఉండేది, ఈ గ్రూప్ కంపెనీ ఓన్డ్ బై ప్రమోటర్స్. ఈ కంపెనీ 2017లో విల్ఫుల్ డిఫాల్టర్ అంటే ఉద్దేశపూర్వక ఎగవేతదారు జాబితాలో ఈ కంపెనీకి చెందిన, ఈ ప్రమోటర్లకు చెందిన కంపెనీ శక్తి బయోసైన్స్ అనేది చేర్చారు ప్రభుత్వాలు ఆర్ బ్యాంక్స్ అన్నీ కలిసి. ఇన్ అడిషన్ హేరంబా అనేది ఒక కోబారోయర్గా ఉంది. అంటే వీళ్ళకున్న కంపెనీలో ఇంకో సిస్టర్ కంపెనీకి 35 crores టర్మ్ లోన్కి సంబంధించి. ఒకవేళ అది డిఫాల్ట్ అయితే ఆ డబ్బులను హేరంబా పేరెంట్ కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది. అండ్ ఇది కాకుండా ద ప్రమోటర్స్ హ్యావ్ బీన్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ యాక్టింగ్ యాజ్ డైరెక్టర్స్ ఆఫ్ ద గ్రూప్ కంపెనీ డ్యూ టు నాన్ కంప్లైన్స్ ఇన్ ఫైలింగ్ యాన్యువల్ రిటర్న్స్. సో యాన్యువల్ రిటర్న్స్ని ఫైల్ చేయడంలో విఫలమైనందుకు ఈ కంపెనీ ప్రమోటర్లు ఒకసారి డిస్క్వాలిఫై కూడా అయ్యారు. అదొక పాయింట్. అండ్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ హ్యాస్ ఆల్సో ఇష్యూడ్ ఫ్యూ అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ అగైన్స్ ద ప్రమోటర్స్. ఇవి కాకుండా సెబీ ఈ ప్రమోటర్స్ మీద అనేక అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ కూడా జారీ చేసింది. సో రిస్క్లు మాత్రం ఇవి ఉన్నాయి. అంటే మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ట్రస్ట్ వర్తీ కాదు అని చెప్పి మనం బేసిక్గా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే 2017-2021 లోపు సో కంపెనీ ప్రమోటర్స్ పూర్తిగా డిఎన్ఏ అయితే మారిపోదు కదా ఎట్లన్నా. అంటే బేసిక్గా వాళ్ళకున్న ఆలోచనలు అయితే అలాగే ఉంటాయి. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి. బట్ ప్రైస్ బ్యాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం చాలా అద్భుతమైన ప్రైస్ పీఈలో స్టాక్ దొరుకుతుంది. అంటే ఇన్ సెన్స్ చాలా తక్కువ వాల్యుయేషన్స్లో కోట్ అయితే చేస్తున్నారు. మంచి డిస్కౌంట్లో కూడా దొరుకుతుంది స్టాక్. ఓవరాల్గా ఇండస్ట్రీ పీఈ దాదాపు 60 దగ్గర ఉంది. అంటే ఈ సెక్టార్లో మంచి పీఈని కోట్ చేస్తున్నాయి కంపెనీలు. వాటితో పోలిస్తే 19 పీఈతో మాత్రమే స్టాక్ దొరుకుతుంది. స్టీప్ డిస్కౌంట్తో కూడా దొరుకుతుంది. కాకపోతే మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక కాంప్రమైజ్ అవుతే మాత్రమే వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఐపీఓలో 626-627 రూపీస్ ప్రైస్ బ్యాండ్లో దొరుకుతుంది. 23వ తారీఖున రేపు ప్రారంభమై 25వ తారీఖున ముగియబోతోంది ఈ హేరంబాకి సంబంధించిన ఐపీఓ. సో దాన్ని బట్టి మీ డెసిషన్ అయితే తీసుకోండి. ఓన్లీ ద ఫిట్టెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ టు సీ ఏ ఫర్దర్ అప్సైడ్ పోస్ట్ బుల్ రన్. సో ఇప్పుడు ఎందుకంటే ఇన్ఫ్రా కంపెనీస్, కన్స్ట్రక్షన్ కంపెనీస్ మీద ఫోకస్ బాగా పెరిగింది ప్రభుత్వం మన బడ్జెట్లో భారీ తాయిలాలు, భారీ ప్రోత్సాహకాలు ప్రకటించిన తర్వాత. అయితే అన్ని కంపెనీలు పెరుగుతాయంటే కాదు, కేవలం కొన్ని కంపెనీస్ మాత్రమే దీన్ని అందిపుచ్చుకొని బాగా పెరిగే అవకాశం ఉంది అని చెప్పి కొంతమంది అనలిస్టులు భావిస్తున్నారు. అందులో భాగంగా లేబర్ అవైలబిలిటీ ఒకటి అండ్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్. అంటే ఆర్డర్స్ తెచ్చుకోవడం కాదు, వాటిని సరైన సమయంలో సరైన టైంలో పూర్తి స్థాయిలో అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేసే సామర్థ్యం కూడా కంపెనీకి ఉండాలి. అండ్ బడ్జెట్ కూడా చూసుకోవాలి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే 3 కంపెనీస్, ఒకటి పిఎన్సి ఇన్ఫ్రాటెక్, సెకండ్ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ దిలీప్ బిల్డ్కాన్. ఈ 3 ఆ బిల్లో ఫిట్ అయ్యే కంపెనీస్ కాబట్టి వీటిని మనం కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి అనలిస్టులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడ ఇచ్చున్నారు. అండ్ డీజిల్ ప్రైస్ మే రైజ్ టెలికాస్ నెట్వర్క్ ఆపరేషన్ కాస్ట్. సో మనకు వరింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే క్రూడ్ పెరగడం అనేది మనకు చాలా 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 ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే ఆల్మోస్ట్ 90% దాకా మనం క్రూడ్ డిపెండెంట్ ఎకానమీ కాబట్టి మనది క్రూడ్ పెరుగుతున్న కొద్దీ చాలా ఆపరేటింగ్ కాస్ట్లు పెరుగుతాయి, లాజిస్టిక్స్ కాస్ట్లు పెరుగుతాయి, దానివల్ల పరోక్షంగా ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇదంతా ఒక సైకిల్ లాగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి సో టెలికాం కంపెనీస్కి డీజిల్ ప్రైస్ పెరగడం అనేది కాస్త ఆందోళన కలిగించే విషయం. వాళ్ళ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ అయ్యి అనేది ఇది ఒక పాయింట్. ఎందుకంటే వాళ్ళ టవర్స్కి ఆపరేషన్ చేయడానికి డీజిల్ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ స్కై రాకెటింగ్ ఫ్యూయల్ ప్రైజెస్ ఫెయిల్ టు డెంట్ పీవీ డిమాండ్. సో ఈ ప్యాసింజర్ వెహికల్స్ డిమాండ్ని పెరుగుతున్న ఈ చమురు ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు ఏమాత్రం అడ్డంకిగా నిలవట్లేదు. ఆ వెహికల్ సేల్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా పెరుగుతూనే ఉన్నాయి అనేది ఒక పాయింట్. కాకపోతే 2 వీలర్స్ మాత్రం సేల్స్ తగ్గింది అనేది రీసెంట్గా వచ్చిన రిపోర్ట్. ఎందుకంటే
సో కార్ ఎటు అన్ని లక్షలు పెట్టి కొంటున్నారు కాబట్టి పెట్రోల్ ప్రైస్ కొద్ది గొప్ప పెరిగినా వాళ్ళు తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. బట్ టూ వీలర్స్ సెగ్మెంట్ అనేది పూర్తిగా అంటే ఒక బడ్జెట్ ఓరియంటెడ్లో ఉంటుంది కాబట్టి టూ వీలర్ సేల్స్ ఇంపాక్ట్ మాత్రం బాగా ఉంది అనేది ఇక్కడ మనం చూస్తున్న అంశం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం హీరో మోటో కార్పొరేషన్ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ బిజినెస్ స్టాండర్డ్ చూస్తే వాళ్ళు బిజినెస్ అవార్డుకి సంబంధించిన దాన్ని ఫస్ట్ వేలు క్యారీ చేశారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి సంబంధించి కేన్ ఎనర్జీ ప్రభుత్వంతో డిస్కస్ చేయబోతుంది. వీ విల్ గెట్ బ్యాక్ జెట్ ఎయిర్వేస్ స్లాట్స్. సో జెట్ ఎయిర్వేస్ స్లాట్స్ని సాధ్యమైన త్వరగా తీసుకుంటామని చెప్పి మురారి లాల్ జలా అని చెప్తున్నారు, జెట్ ఎయిర్వేస్కి సంబంధించిన కొత్త ప్రమోటర్ అండ్ ఓనర్. క్రిస్ వుడ్ సీస్ ఫర్దర్ రైజ్ ఇన్ బాండ్ yields, ఆయిల్ at $100 a barrel. సో $100 కనుక బ్యారెల్ చమురు చేరుకున్నట్టయితే ఏ స్థాయిలో ఇంపాక్ట్ ఉంటుంది చూడొచ్చు. ఇప్పుడే $100 దాకా మనం లీటర్ పెట్రోల్ పెట్టి కొంటున్నాం ఈ $60 రేంజ్లోనే. బట్ గవర్నమెంట్ ఏ స్థాయిలో దాన్ని తీసుకెళ్తుందో తెలియదు. అండ్ దాని ఇంపాక్ట్ ఎకానమీ మీద ఏ స్థాయిలో ఉంటుందో కూడా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కాస్త స్పీడ్ తగ్గించుకుంటే మంచిది మనకి, ఎందుకంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్. ఇంకోటి ఏంటంటే మనకి ఇంటర్నేషనల్గా ఒక పాయింట్, ఓవరాల్గా క్రూడ్ డిమాండ్ మనకి ఓవరాల్గా మిగిలిన కంట్రీస్లో ఫుల్ అండ్ పోస్ట్ పాండమిక్ ముందు ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయికి వచ్చేసింది. అండ్ మన దేశంలో కూడా ఆల్మోస్ట్ మన దేశంలో కాదు వరల్డ్ ఓవర్ కూడా ఒక 5 to 6 million బ్యారల్స్ మినహా మిగిలింది ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ వాడకానికి వచ్చేసాం. అంటే ఒకప్పుడు ఆల్మోస్ట్ 94 to 95 million బ్యారల్స్ పర్ డే వినియోగం తో పోలిస్తే జస్ట్ ఒక 5 to 6 million బ్యారల్స్ మాత్రమే తగ్గాయి. అంటే అది కూడా ప్రపంచవ్యాప్తంగా ఫ్లైట్స్ కొద్దిగా తక్కువ తిరుగుతున్నాయి కాబట్టి ఆ స్థాయి వినియోగం ఉంది. కానీ బట్ ఓవరాల్గా ఫుల్ లెంత్గా మనం కోవిడ్ కంటే ముందు ఏ స్థాయిలో క్రూడ్ వినియోగం చేసుకుంటాం ఆ స్థాయి వినియోగంకి వచ్చేసాం. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఫుల్ లెంత్ ఎకానమీ పూర్తి స్థాయిలో రన్ అవుతుందండి. చైనాలో డిస్పైట్ పాండమిక్లో కూడా కొత్త రికార్డ్స్ని ఫ్యూయల్ వినియోగం అనేది చేరుకుంది ఆల్రెడీ. అంటే గతంతో పోల్చుకున్నట్టయితే ఎక్కువ డిమాండ్ క్రూడ్కి పెరిగింది అండ్ ఆయిల్ కన్జంప్షన్ బాగా పెరిగింది. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే సో ఈ ఈవీస్ కానీ గ్యాస్ కానీ పెద్ద అంతగా యాజ్ ఆఫ్ నో ప్రభావితం చేయట్లేదు ఎకానమీలని, దేశాలని. అండ్ క్రూడ్ పెరుగుతున్న కొద్దీ మన లాంటి ఎకానమీస్కి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనేది క్రిస్ వుడ్ గారు చెప్తున్న అంశం. సో ఆయన జెఫ్రీస్కి సంబంధించిన గ్లోబల్ హెడ్ ఈక్విటీ స్ట్రాటజీ మీరు అందరూ చూసే ఉంటారు. వాల్యూమ్ రికవరీ అక్విజిషన్స్ కీ టు అదానీ పోర్ట్స్. సో అదానీ పోర్ట్స్ లో కొన్ని పాజిటివ్ పాయింట్స్ని కోట్ చేస్తూ ఒక ఆర్టికల్ ఇచ్చారు. ప్రమోటర్ ప్లెడ్జ్ తగ్గడం అనేది ఈ స్టాక్ పెరిగేందుకు దోహదపడుతుంది అని చెప్పి. అండ్ రెవెన్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి, ఎబిటా మార్జిన్స్ కూడా పెరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది, స్టాక్ బాగా పెరిగిపోయింది. కాబట్టి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చేసే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో పెట్టుకున్నట్టయితే అదాని పోర్ట్స్ని కన్సిడర్ చేసుకోవచ్చు అని చెప్పి నిపుణులు సూచిస్తున్న అంశం. అది ఓవరాల్గా ఈరోజు మేజర్ న్యూస్ ఫ్లో. పదే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఈ ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి. అట్లీస్ట్ ఒకరు ఇంకొకరికైనా షేర్ చేస్తే సో దట్ ఏంటంటే ఎక్కువ మంది దీన్ని వాచ్ చేయడం వల్ల మనం కూడా ఎక్కువ ఫోకస్ దీని మీద పెట్టే అవకాశం ఉంటుంది. సో మరింత బెటర్ అవుట్పుట్ ఇచ్చేందుకు మీకు కూడా ఉపయోగపడుతుంది అన్నది నా ఉద్దేశం. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.